ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, ఆ బాధకు ఎవరైతే కారణమయ్యారో వారందరి ఆటలను కట్టివ్వబోతున్నాను. నువ్వు సంతోషంగా కలలో కూడా ఊహించినటువంటి శుభవార్తను నీ చెంతకు చేర్చబోతున్నాను అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్న వారుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి విందాం. నిన్ను ఎన్నో రోజుల నుండి బాధకు గురి చేస్తున్నటువంటి కొందరి ఆటలను కట్టివ్వబోతున్నాను. వారు ఎంచుకున్నటువంటి రంగాన్ని వారు ఎంచుకోకుండా నిన్ను మధ్యలో ఎన్ని అవాంతరాలు సృష్టించేలా వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టబోతున్నాను. వారు ఎన్ని చేసినా ఇక వారి ఆటలను మాత్రం నేను సాగనివ్వను. ఇది నీకోసం మాత్రమే నేను చెప్పబోతున్నటువంటి అతి రహస్యం. కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా విను. ఎందుకలా దుఃఖిస్తూ ఉంటున్నావు? నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం, నువ్వు మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి ప్రతి పని అపజయం పొందుతున్నావనేగా నీకు వచ్చినటువంటి బాధంతా కూడా. అలాగే నువ్వు చేసినటువంటి ప్రతి కష్టం వేరే వారు ఉపయోగించుకుంటూ అది కేవలం వారి సొంత పనుల వలె వారి కష్టంలా చెప్పుకుంటూ వారు చక్కగా లాభాన్ని పొందుతున్నారు. నువ్వు మాత్రం అది ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నావు. దాని గురించి బాధపడనవసరం లేదు. అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. ముందుగా అందరికీ అన్యాయం గెలిచినట్లుగానే అందరికీ కనిపిస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా. అది కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఖచ్చితంగా నీకు న్యాయం జరిగే తీరుతుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? చిరకాలం ఉండిపోతుంది. కష్ట సుఖాలనేవి ఎవరికైనా సహజమే. కష్టం వస్తుంది, అలాగే దాని వెనుకే సుఖం కూడా వస్తుంది. వాటిని తప్పకుండా అనుభవించి తీరవలసిందే. వచ్చిన కష్టం ఎప్పటికైనా తిరిగి మరలా వెళ్ళిపోక తప్పదు. వెళ్ళిపోయిన సుఖం కూడా మరలా తిరిగి నీ వద్దకు రావడము తప్పదు. మనకు ముఖ్యం ఓర్పు, సహనం. నీకొచ్చినటువంటి బాధ, నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం ఇదంతా మర్చిపోయి ప్రస్తుతం నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ జీవితమే ఆనందభరితంగా మార్చుకునేటటువంటి ఆ రోజు కూడా నీ చేతిలోనే ఉంది. అది కూడా చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు ఏమాత్రం అధైర్యపడనవసరం లేదు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి సమయం. ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా, నిన్ను నీ కుటుంబాన్ని అవమానించాలని వారెన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో నాకు తెలుసు. అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నితంగా నీ మాటల వినయంతో వారి ముందు కేవలం నువ్వు కూడా నవ్వుతూ నటించు. కానీ వారిది మాత్రం నీ పట్ల జాలి, ప్రేమ అని ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ వారిని నమ్మద్దు. నీ గురించి, నువ్వు చేసే పని గురించి, అలాగే నీకు వచ్చే ఆలోచనల గురించి వారితో సంభాషించవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో ఏ విషయం గురించి చర్చించవద్దు. మీ కుటుంబంలో జరిగే విషయాలనైతే మరీ చెబుతున్నాను, వారితో అస్సలు పంచుకోవద్దు. అసలు నీ మదిలో వచ్చే ఆలోచన విధానాలను సైతం నీ తల్లిదండ్రులతో పంచుకో. తరువాత ఈ సాయికి అప్పచెప్పావు కదా, మిగతా జరగవలసినటువంటి ప్రతి కార్యం నేను చూసుకుంటాను. అతి రహస్యంగా, ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చెయ్యి. అది ఎందుకు జరగదా? ఆ పనిలో నేను ఎలా విజయం సాధించకుండా ఉంటానా? నన్ను, నా కుటుంబాన్ని ఎంతో అవమానించారు. మరి వారికి నేను ఎలా సమాధానపరచాలి అని ప్రతి క్షణం నీ ఆలోచనకు తెచ్చుకుంటూ ఉండు. కష్టపడు. అది కేవలం కొద్ది రోజులే కదా. తరువాత అంతా సంతోషమైనటువంటి రోజులే వస్తాయి. తప్పకుండా నీకు కష్టానికి తగినటువంటి విజయాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాను. నీ విజయ తీరాన్ని నిన్ను చూసి గర్వపడేటటువంటి రోజును వారందరూ చూసి ముక్కున వేలేసుకుంటారు. నీ విజయం నిన్ను పైకి రాకుండా చేయాలని కలలుగన్న వారి కలలు అవన్నీ కూడా బూడిదపాలు చేస్తాను. అదంతా ప్రతి క్షణం నువ్వు మననం చేసుకుంటూ గుర్తుకు తెచ్చుకుంటూ నీ ఒంటరి పోరాటాన్ని నువ్వు మొదలుపెట్టు. ఒంటరివి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నా వెన్నంటే కొండంత అండగా నన్ను నడిపించేటటువంటి నా శక్తి, నా తల్లిదండ్రుల దీవెన, నా సాయి అనుగ్రహం నిండుగా ఉన్నాయి అనే ధైర్యాన్ని నీలో క్షణక్షణం నింపుకుంటూ ఉండు. తద్వారా తప్పక విజయం నీదవుతుంది. నీకొచ్చిన కష్టం ఏదైనా సరే బాబా అంటూ వేదనతో పిలిచావు కదా, వెంటనే పలికే దైవం నీ సాయినాథుడు. ఆయన కరుణామయుడు.
భక్తుల పాలిట కల్పవృక్షం. తన భక్తుల కష్టంలో ఉంటే ఆయన చూస్తూ ఉండడు. అమాయకమైనటువంటి భక్తులను ఎవరైనా ఏడ్పించినా, వారిని అవమానపరిచినా, వారిని దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా నేను చూస్తూ ఉండను. వారికి కావలసినటువంటి సహాయాన్ని, అలాగే వారు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి బాధ్యతను ఆ భగవంతుడు నాకు అప్పగించాడు. కాబట్టి నేను దానిని చాలా జాగ్రత్తగా అమలుపరచవలసినటువంటి బాధ్యత నాపై ఉంది. కాకపోతే ఈ సాయిపై నిరంతరమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకొని మీ హృదయంలోనే నన్ను నిలుపుకోండి. బుద్ధిని, మనసును ఏకం చేసుకోండి. మీ ప్రారబ్ధానుసారంగా కొన్ని పరిస్థితుల వలన కొన్ని ఒత్తిళ్లకు గురి కావడం సహజంగా జరుగుతుంది. ఆ ఒత్తిడి నుండి మిమ్మల్ని బయటపడేసేది మాత్రం సద్గురువు యొక్క నామమే. కాబట్టి సాయి నామస్మరణ చేస్తూ ఉండండి. ఒకవైపు సాయి నామస్మరణ చేస్తూ ఆయన నామాన్ని మనసులో నింపుకుంటూ భారాన్ని ఆయనపై మోపాక కూడా ఇంకా ఆలోచనలో పడడం అనేది మన మూర్ఖత్వం అవుతుంది. ఒక్కటైతే చెబుతున్నాను, నీకేది అవసరమైనా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అడిగిన తరువాత తప్పకుండా నీకు అది ఏ విధంగా అయినా సరే, అంటే ఒక సందేశం ద్వారా కావచ్చు, లేదా మీ శ్రేయోభిలాషిలా కావచ్చు, లేదా అసలు పరిచయమే లేనటువంటి ఒక వ్యక్తి రూపంగా కావచ్చు, ఎలా అయినా సరే మీకు కావలసినటువంటి సహాయం మీకు తప్పకుండా అందేలాగే చేస్తాను. కానీ మీరు దానిని గుర్తించేటటువంటి మనసు మాత్రం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే నమ్మితే రాయి కూడా భగవంతుడిగానే దర్శనమిస్తాడట. నమ్మకుంటే రాయి ఎప్పటికీ ఒక రాయిలాగే మీకు కనిపిస్తుంది. కాబట్టే ఏదైనా సరే నమ్మితే, నమ్మకం ఉంటేనే ఏ పనైనా చెయ్యండి, దేని గురించైనా వినండి. అంతేకాని మీ మంచి కోరేవారిని, మీకోసం ఆలోచించేవారిని మాత్రం అనుమానించి కించపరిచేవారిని, అలాగే మిమ్మల్ని అవమానించేవారిని, మిమ్మల్ని ఎప్పుడూ పొగుడుతూ మిమ్మల్ని ఆకాశంపై ఎత్తేవాళ్ళను, అలాంటి వారిని మాత్రం నమ్మకండి. కేవలం వారి పొగడ్తలు మీకు ఆ కాసేపు ఆహ్లాదకరంగా అనిపించినప్పటికీ వారు ఏదో ఒక లాభాన్ని పొందడానికే మీ చుట్టూ చేరతారని మాత్రం గుర్తించండి. ఇన్ని రోజులు నీకు కావలసినటువంటి విజయం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశావు. అలాగే ఎన్నో కష్ట నష్టాలను చవిచూశావు. ఎన్నో అవమానాలను, అలాగే ఎన్నో బాధలను నువ్వు, నీ కుటుంబం ఎంతగా అవమానించబడ్డారో, ఎన్ని బాధలకు లోనయ్యారో నాకు బాగా తెలుసు. కాబట్టే అవన్నీ కూడా నేను చెరిపేయబోతున్నాను. నిజం చెబుతున్నాను, నీ జీవితంలో కలలో కూడా ఊహించినటువంటి మార్పును నేను తీసుకురాబోతున్నాను. ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి గేలి చేశారో వారందరూ కూడా నీ వద్దకే వచ్చి మమ్మల్ని క్షమించమంటూ తప్పక వారి తప్పును తెలుసుకుంటారు. కానీ ఇన్ని రోజులు వారు మమ్మల్ని అంతగా బాధ పెడుతుంటే మరి ఎందుకు బాబా చూస్తూ ఉన్నావు, మరి అప్పుడే వారికి బుద్ధి చెప్పవచ్చు కదా అని అంటావేమో. పక్వానికి రాకుండా ఏ పండునైనా తింటావా? తినలేవు కదా. అది కూడా అంతే. చేసినటువంటి పాపాలకు వారికి ప్రాయశ్చిత్తం అనుభవించే ఒక రోజు తప్పక వస్తుంది. మరి ఆ రోజు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి కదా. ఈలోపు వారిలో ఏదైనా మార్పు వస్తుందేమోనని వారిని గమనిస్తూ ఉండాలి. కానీ వారిలో ఎలాంటి మార్పు రానప్పుడు మాత్రమే వారు శిక్షకు అర్హులవుతారు. అయినా సరే ఇప్పటికి మాత్రం ఏమైపోయింది? ఇంకా ఏమీ ముగిసిపోలేదు. వారిలో నువ్వు కావాలనుకుంటుంది వారి పతనమైతే నువ్వెప్పుడూ కోరుకోలేదు. కేవలం వారిలో మంచి మార్పు రావాలి. వారు నన్ను మోసం చేసినట్టు మరెవ్వరినీ కూడా మోసం చేయకూడదు అనే కదా నువ్వు అడిగింది. తప్పకుండా వారిలో అదే మార్పును తీసుకొస్తాను. ఇక నువ్వు దేని గురించి అయితే డీలా పడిపోయి ఇక జరగదు అనేటటువంటి పని గురించి మర్చిపోయావో దానిని మరలా పునఃప్రారంభించు. అందులో నీకు గొప్ప విజయం రాబోతుంది. కలలో కూడా ఊహించనంత లాభము, శుభవార్త నీకు తప్పక వస్తాయి. ఈ సాయిపై పూర్తిగా నమ్మకం ఉంచి నీ పనిలో నువ్వు శ్రద్ధను చూపుతూ సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. సందేశాలను కేవలం సందేశాలుగా మాత్రమే తీసుకోండి. మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సమస్యలను, మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులను అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక సందేశంలా మరల్చి మనలా ఎందరో, అంటే సమస్యల్లోనూ లేదంటే కొన్ని చికాకులతో బాధపడుతూ ఉండేవారి కోసం ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాటలు మాత్రమే ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం. అంతే తప్ప మాకు తప్పకుండా ఇది జరగాలి, జరిగే తీరాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. అది ఎప్పుడు జరగాలి, ఏ రోజు జరగాలి, ఏ నిమిషంలో మనకు జరగాలనేది భగవంతుడు ముందే రాసిపెట్టి ఉంచుతాడు. అదే సమయానికి ప్రతి ఒక్కరికి కూడా
తప్పక చేరుస్తాడు. ఆ నమ్మకంతోనే మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ నమ్మకంతోనే ఆయన్ను మనం ప్రతిరోజు కూడా కొలుస్తూ ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు మన జీవితం మనం ఊహించనంత గొప్పగా మారిపోతుంది. సో, ఈ సందేశం మీ అందరికీ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.